శ్రీ నవదుర్గ నవరాత్రి సమితి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. 2014, 19, 15, 2021 లోపల ద వరల్డ్ హైయెస్ట్ అమ్మవారి విగ్రహంగా దీనికైతే వరల్డ్ రికార్డ్స్ అయితే సంపాదించినారు. అండ్ ఈ ఇయర్ మాత్రం స్పెషాలిటీ ఉంది. ఫ్రమ్ ముంబై అండ్ కోల్కతా నుంచి అయితే కళాకారులు అయితే దీన్ని సిద్ధం చేసినారు. ఈ అమ్మవారు అయితే 65 feet హైట్ అయితే ఉంది. ఇదైతే వరల్డ్ లోపల ద టాప్ మోస్ట్ హైయెస్ట్ అమ్మవారి విగ్రహంగా అయితే ప్రతిష్ఠ చెందింది. ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి విక్టోరియా ప్లే గ్రౌండ్స్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఇస్మాయిల్ బజార్, కోటి లోపల అయితే లొకేటెడ్ అయి ఉంది. వీలున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చి విజిట్ చేయండి. అండ్ మస్తు పీస్ఫుల్ ఉంది ప్లేస్ అయితే. అండ్ ఇది వచ్చేసి 25th సిల్వర్ జూబ్లీ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. చలో బాయ్. Hello beautiful people, welcome back to Mr. Fun 27 channel. ఎలా ఉన్నారా అందరూ మంచిగానే ఉన్నారని కోరుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి డైలీ అబ్జర్వేషన్స్ లోపల పార్ట్ 2 విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈరోజు బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లోని ద 65 feet టాలెస్ట్ అమ్మవారి విగ్రహాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్ లోపల అయితే నేను ప్రొవైడ్ చేసేస్తాను. ఇది వచ్చి కోటి లోపల అయితే లొకేట్ అయి ఉంది. యాక్చువల్గా ఇదైతే నేను మార్నింగ్ చూద్దాం అనుకున్నాను. అండ్ ఇదైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోపల చూసి అయితే నేను విజిట్ చేద్దామని చెప్పి ఈరోజు మార్నింగ్ మోటో వ్లాగింగ్ కోసం అయితే సిద్ధం అయిపోయినా. కెమెరా సెటప్ చేసుకొని అండ్ అలాగనే మైక్ సెటప్ చేసుకొని బైక్ మీద. అండ్ ఈ దాన్ని చూడడానికి నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్ అండ్ మా తమ్ముడు కూడా వెళ్తున్నాం కలిసి. హాయ్ చెప్పారు ఈ కెమెరాకి. నీ ముంగడు చూసినాడు ప్రా, నన్ను కాదు, ముందు చూడు. వాడు మా ముంగడు నడిపేటాడు మా ఫ్రెండ్, వెనకాల మా తమ్ముడు. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. వితిన్ 5 to 10 minutes లోపల అయితే అక్కడ రీచ్ అయిపోతాం, నో ఇష్యూస్. ఎందుకో ఈ మధ్య ఏ ప్లేసెస్ని చూసినా కొత్తగా విజిట్ చేయాలని అనిపిస్తుంది. అండ్ మేబీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నా దానివల్ల కావచ్చు. అందుకే అని చెప్పి ఈరోజు నేను నైట్ ఈవినింగ్ అయితే రీల్ని అయితే చూసిన. అండ్ మార్నింగ్ వచ్చేసి స్నానం చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వైట్ అండ్ వైట్ అయితే వేసుకొని ఫ్రెష్గా రెడీ అయిపోయినా అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయడానికి కోసం. ఫక్, మళ్ళీ ట్రాఫిక్ వచ్చేసిందా? ఏందిరా నాన్న, నేను ఎప్పుడు రైడ్ స్టార్ట్ చేసినా కూడా ఏదో ఒక ట్రాఫిక్ అయితే నన్ను ఆపేస్తుంది. మేబీ నేను ముందుకు వెళ్ళడం దానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఐ విల్ ట్రై, డెఫినెట్లీ ఐ విల్ ట్రై. ఎస్, సిగ్నల్ గో స్ట్రైట్. సో అట్లనే దారిలో అమ్మవారిని అయితే చూద్దాం. వస్తుందా? ఇక్కడ కూడా ఒక అమ్మవారు పెట్టినారు. మనమైతే టెంపుల్లో ఉన్నాం బ్రో. ఇప్పుడు మనం చెప్పాలి కదా, లడ్డు యాదవ్ గల్లీలో ఉన్నాం. వాళ్ళకన్నా వారే వాళ్ళకన్నా ఎల్లుండేసి ఉంటారా ఎదురులేని వీరుడు వాళ్ళకన్నా పాట ఏమే ఉంటారుగా, అది అవుతుండే. సో మొన్న చేసిన బ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ వ్యూస్ అండ్ కమెంట్స్ అయితే వచ్చినాయి. అండ్ వీఆర్ ఎంకరేజింగ్ ఇట్ మోర్. సో కీప్ స్టేయింగ్ అండ్ కీప్ కనెక్టింగ్ విత్ అస్. హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ బ్రో. అండ్ ఇప్పుడు మనమైతే వచ్చేసి కోటిలోని చెప్పల్ బజార్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇస్మాయిల్ బజార్ లోపల ఉంటుంది. గత 10 years నుంచి అయితే పెడుతున్నారు అమ్మవారిని. బట్ ఇయర్ ఎందుకు కొంచెం విశిష్టత ఉంది అమ్మవారికి. అండ్ ఆ విశిష్టత ఏంటో అని కనుక్కోవడానికే మనమైతే వెళ్తున్నాం. నో వరీస్, అక్కడ పోయినాక అక్కడ కనుక్కుందాం ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమవుతుందో ఏంది కథ అని. వైట్ అండ్ వైట్ వేసిన ఈరోజు అమ్మవారి దగ్గర పోతున్నా అని చెప్పి ఖాళీ కోమా అనుకో. మార్నింగ్ పని చేసిరేమరా మీరు. చిన్న పిల్లోడు హ్యాపీగా ఉన్నారు. మొత్తం పీపుల్ అందరు ఇక్కడ నిలబడిపోయారు. ఏమైనా ఉందేమో వాళ్ళ. They will wait for the work to approach them.
అంటే ఏదైనా వర్క్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళైతే అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఇంకా వీడియోని అయితే ల్యాక్ చేయకుండా డైరెక్ట్ మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయినాక అక్కడ విశిష్టత ఏంది, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు అన్నది అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గో. years later. నమస్తే పీపుల్, మనమైతే ఇప్పుడు హైదరాబాద్ లోపల ద టాలెస్ట్ అమ్మవారి విగ్రహం దగ్గర అయితే ఉన్నాం. శ్రీ నవదుర్గ నవరాత్రి సమితి ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. 2014, 19, 15, 2021 లోపల ద వరల్డ్ హైయెస్ట్ అమ్మవారి విగ్రహంగా దీనికైతే వరల్డ్ రికార్డ్స్ అయితే సంపాదించినారు. అండ్ ఈ ఇయర్ మాత్రం స్పెషాలిటీ ఉంది. ఫ్రమ్ ముంబై అండ్ కోల్కతా నుంచి అయితే కళాకారులు అయితే దీన్ని సిద్ధం చేసినారు. ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి విక్టోరియా ప్లే గ్రౌండ్స్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఇస్మాయిల్ బజార్, కోటి లోపల అయితే లొకేటెడ్ అయి ఉంది. వీలున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చి విజిట్ చేయండి. అండ్ మస్తు పీస్ఫుల్ ఉంది ప్లేస్ అయితే. అండ్ ఇది వచ్చేసి 25th సిల్వర్ జూబ్లీ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది.